ఒక వ్యక్తి ఒక వస్తువును తయారు చేస్తాడు, దాని ధర 100 రూపాయలని పెడతాడు. ఒక ఈ-కామర్స్ యాప్లో వాటిని అమ్ముతూ ఉంటాడు. ఆ వస్తువు మెల్లిమెల్లిగా జనాల్లోకి వెళ్ళి 6 నెలల్లో దాని డిమాండ్ విపరీతంగా పెరిగిపోతుంది. ఒకరోజు అతడికి ఒక విషయం తెలుస్తుంది, అదే వస్తువును డూప్లికేట్ చేసి ఇంకొక ఈ-కామర్స్ యాప్లో 50 రూపాయలకే అమ్ముతున్నారు అని. ఆ వ్యక్తి పేరు శ్రీనివాస్ చీకటి, అంటే నేను. ఆ ఈ-కామర్స్ యాప్ పేరు మీషో. ఈరోజు మీరు ఆన్లైన్లో జరుగుతున్న ఒక పెద్ద స్కామ్ గురించి తెలుసుకోబోతున్నారు. ఇది మీ ఫ్యామిలీ మొత్తానికి ఉపయోగపడే వీడియో కాబట్టి కనీసం 4000 5000 లైక్స్ ఇస్తే మాకు మోటివేషన్ కూడా కాదు, ఈ స్కామ్ చేసిన వారికి కూడా గట్టిగా బుద్ధి చెప్పినట్టు అవుతుంది. అయితే మన ఛానల్ మొదటిసారి చూస్తున్న వారికి ఇక్కడ నా గురించి కొంత చెప్పాల్సిన అవసరం ఉంది. నా పేరు శ్రీనివాస్ చీకటి, మనీ విటమిన్ అనే పుస్తక రచయితను. మనీ విటమిన్ బుక్ లో చాలా మంచి పాయింట్స్ రాశారు. శ్రీనివాస్ గారు రాసిన మనీ విటమిన్ బుక్ మీద పెట్టాడు అనుకోండి. ఆ బుక్ అవుతున్నప్పుడు మీరే అది ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే అనిపించుండే. మీ బుక్ ఉంది, మనీ విటమిన్ బుక్ ఉంది. 6 నెలల క్రితం మనం మనీ విటమిన్ అనే పుస్తకాన్ని రిలీజ్ చేయడం జరిగింది. మీరు ఏ ఆఫ్లైన్ షాప్కి వెళ్ళినా ఆన్లైన్ షాప్కి వెళ్ళినా మీకు ఈ పుస్తకం ఖచ్చితంగా దొరుకుతుంది. అంటే విశాలాంధ్ర, నవచేతన, నవోదయ, తెలుగు బుక్ హౌస్ లాంటి ఆఫ్లైన్ స్టోర్స్ కావచ్చు, అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి యాప్స్ కానివ్వండి, మీకు ఈజీగా దొరుకుతుంది. ఇప్పటికే 25,000 కాపీలు అమ్ముడయ్యాయి. ఇంకొక 10,000 కాపీలు ఆర్డర్ ఇవ్వడం జరిగింది, డిమాండ్ ఎక్కువగా ఉండడం వల్ల. అయితే సందట్లో సడేమేలాగా దీన్ని ఎన్కాష్ చేసుకోవడానికి కొంతమంది కాపీ క్యాట్స్ కూడా తయారయ్యారని ఇప్పుడే తెలిసింది. అదేలా అంటే 15 రోజుల క్రితం ఒక సెల్లరు, అంటే మన పుస్తకాలను అమ్మే ఒక కంపెనీ ఓనరు ఒక స్క్రీన్ షాట్ నాకు వాట్సాప్లో షేర్ చేయడం జరిగింది. అదేంటంటే మీకు ఇప్పుడు స్క్రీన్ మీద కనిపించేది. అది షేర్ చేస్తూ ఆయన ఏమడిగాడంటే, సార్ మీ పుస్తకం మేము 320 350 ఇలా అమ్ముతున్నాం, కానీ మీషోలో దాన్ని 181 రూపాయలకి అమ్ముతున్నారు. ఇలా సగం ధరకి అమ్మితే మా పుస్తకాలు ఎవరు కొంటారు అని. అది నాకు ఒక షాకింగ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఎందుకంటే తల క్రిందులుగా తపస్సు చేసినా కూడా ఆ రేటుకు మనీ విటమిన్ పుస్తకం రాదు. అందుకని నేను ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలుపెట్టాను. ముందుగా వేర్వేరు ఊళ్ళో ఉంటున్న నా ఫ్రెండ్స్కి చెప్పి మీషోలో ఆ పుస్తకాలకు ఆర్డర్ పెట్టించాను. వాటి రేట్లన్నీ కూడా 300 రూపాయల లోపే ఉన్నాయి. ప్రపంచంలో మనీ విటమిన్ పుస్తకం 300 రూపాయల లోపమే ఏకైక వెబ్సైట్ teluguaccess.com. అది కూడా ఏంటంటే మన సొంత వెబ్సైట్ కాబట్టి. మొత్తానికి మీషోలో ఆర్డర్ పెట్టిన వారం రోజుల తర్వాత పుస్తకాలు డెలివరీ కావడం జరిగింది. 2-3 రోజుల క్రితం నేను వాటిని తీసుకున్నాను. ఓపెన్ చేసి చూస్తే ఒక బిగ్ షాక్. అవన్నీ ఫోటో కాపీలు, అంటే డూప్లికేట్ కాపీలు. చూడడానికి మాత్రం ఒకేలా ఉన్నాయి. ఇప్పటికే మీలో చాలా మంది ఈ పుస్తకాన్ని కొని ఉంటే మీకు ఆ తేడా కనిపించకపోవచ్చు, ఎందుకంటే మీరు ఒరిజినల్ మనీ విటమిన్ కాపీ చూడలేదు కాబట్టి. ఇప్పుడు నేను రెండింటికి తేడాలు ఏమున్నాయో చెప్తాను. మీ దగ్గర ఉన్నది డూప్లికేట్ అయితే వెంటనే ఒరిజినల్ మనీ విటమిన్ బుక్ కవర్ పేజీ, ఈ కవర్ పేజ్ చూడండి. డూప్లికేట్ బుక్ పైన నా ఫోటో కొంచెం కట్ అయి ఉంటుంది చూడండి. అలాగే ఒరిజినల్ బుక్ కవర్ పేజ్ మొత్తం గ్లాసీ ఫినిష్ ఉంటుంది. ఇక ఈ మీషో బుక్ కవర్ అయితేనేమో ఇది మ్యాటి ఫినిష్ ఉంటుంది. ఇక అసలైన తేడా లోపల పేజీలు. ఈ ఒరిజినల్ బుక్ యొక్క లోపల పేజెస్ చూడండి, న్యాచురల్ వైట్ కలర్ ఉంటుంది. ఇక ఈ డూప్లికేట్ బుక్లో పేపర్స్ మొత్తం ఆఫ్ వైట్ లేదా బఫ్ కలర్లో ఉంటాయి చూడండి. ఇక ఇంకొకటి, మనది ప్రీమియం 80 GSM పేపర్, అంటే థిక్నెస్ ఎక్కువ. ఇక ఈ డూప్లికేట్ బుక్ పేజ్ అయితే 40-50 GSM కూడా ఉండదు, థిక్నెస్ చాలా తక్కువ. మీరు హైలైటర్తో రాస్తే డూప్లికేట్ బుక్లో అవతల వైపుకు ఇంకు మొత్తం కనిపిస్తుంది, ఎందుకంటే చీప్ క్వాలిటీ కాబట్టి. కానీ ఒరిజినల్ బుక్లో అలా జరగదు. ఇక వెయిట్ విషయానికి వస్తే ఒరిజినల్ బుక్ 270 నుండి 280 గ్రాములు ఉంటుంది. డూప్లికేట్ బుక్ 220 నుండి 225 గ్రామ్స్ ఉంటుంది. అంటే ఓవరాల్గా డూప్లికేట్ బుక్ ప్రింటింగ్ కాస్ట్ చాలా తక్కువ, వెయిట్ కూడా తక్కువ కాబట్టి కొరియర్ ఛార్జీలు కూడా తక్కువ. ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. ఇది ఒక పైరేటెడ్ బుక్. బై నోవెల్లా అనే సెల్లర్ ప్లస్ మీషో కలిసి చేస్తున్న ఒక ఫ్రాడ్ అని చెప్పవచ్చు. అయితే ఈ వీడియో నేను ఎందుకు చేశాను అంటే 2 ముఖ్యమైన కారణాలు. ఒకటి, మీషో అనే యాప్ ఫ్రాడ్ చేసే సెల్లర్స్ ను ఎలా ఎంకరేజ్ చేస్తుంది అన్న విషయం మీకు తెలియడానికి. ఇంకొకటి, ప్రాపర్ కేవైసీ లేకుండా, ప్రాపర్ వెరిఫికేషన్ లేకుండా కేవలం చీప్ క్వాలిటీ అమ్మి లాభాలు సంపాదించాలి అన్నది ఇక్కడ వీరి ఉద్దేశంగా కనబడుతుంది. అయితే బై నోవెల్లా అనే సెల్లరు మనీ విటమిన్ ఫేక్ కాపీలు మాత్రమే కాదు, కడలి, మనీ మంత్ర ఇలా చాలా బుక్స్ ఫేక్ కాపీలు చేయడం జరిగింది. ఒక్కసారి ఆలోచించండి, ఇది పుస్తకం తినే వస్తువు కాదు, కానీ మీషోలో అమ్ముతున్న ఫుడ్ ఐటమ్స్ తిన్నవారి పరిస్థితి ఎలా ఉంటుంది? మీ పిల్లలు ఇలాంటి ఫేక్ ఐటమ్స్ కల్తీ తిండి తింటే, అందుకే మీకు ఈ విషయం తెలియాలని ఈ వీడియో. ఇక రెండవ కారణం, నన్ను నా పేరును కాపాడుకోవడం. మీరు ఇలాంటి చెత్త క్వాలిటీ ఉన్న పుస్తకాన్ని రిసీవ్ చేసుకున్నప్పుడు మొదట ఏమనుకుంటారు? ఈ పుస్తక రచయిత నేను, పబ్లిషర్ కూడా నేనే కాబట్టి ఇది నేను కావాలని పనికిమాలిన వస్తువుని మీకు అంటగడుతున్నాను అని మీరు అనుకుంటారు. ఇక్కడ నా రెప్యుటేషన్ కాపాడుకోవడం కూడా నాకు చాలా ముఖ్యం.
ఇప్పుడు మీకు ఇంకొక డౌట్ రావచ్చు, మీరు మీషోలో పుస్తకాన్ని అమ్ముతున్న సెల్లర్ మీద ఎలాంటి యాక్షన్ తీసుకున్నారని. మేము ఎక్కడెక్కడ కంప్లైంట్ ఇవ్వాలో, ఎన్ని రకాలుగా యాక్షన్ తీసుకోవాలో అన్ని రకాలుగా తీసుకున్నాం. వాటి గురించి పూర్తి డీటెయిల్స్ బయటికి చెప్తే దొంగలు జాగ్రత్త పడే అవకాశం ఉంది కాబట్టి ప్రస్తుతానికి మేము ఇంతవరకే చెప్తున్నాం. ఇక ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మిమ్మల్ని చేసే రిక్వెస్ట్ ఒకటే, మీలో ఎంతమంది ఇలా డూప్లికేట్ మనీ విటమిన్ పుస్తకం కొన్నారో కామెంట్ చేయండి. చివరిగా మనీ విటమిన్ అనేది కేవలం ఒక పుస్తకం మాత్రమే కాదు, ఇది ఆర్థిక విజ్ఞానాన్ని పెంపొందించే ఒక ఉద్యమం.